ఇది రివ్యూ కోసం మిమ్మల్ని పిలవలేదు, యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునే దానికోసం పిలిచాను. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు నేను విద్యాశాఖ మార్చులైనప్పుడు నేను ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎంతమంది ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఉపాధ్యాయులు ఏ పాఠశాలలో ఉన్నా కూడా రాష్ట్ర స్థాయిలో మాకు విజిబిలిటీ లేని పరిస్థితి. మా ఓఎస్డీ కూడా చెప్పా, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మార్చులుగా పనిచేసినప్పుడు డాష్ బోర్డ్ తయారు చేసాక నాకు 3 నెలలు సరిపోయింది. ఇప్పుడు రంజిత్ భాష గారి కింద కూర్చున్నారు, ఆయన ఫస్ట్ హాఫ్ లో ఓఎస్డీ గా కూడా ఉన్నారు. 3 నెలలు మేము తయారు చేసాం. దానికి కారణం ఏంటంటే కనీసం బేస్ ఉంది. ఇక్కడ డేటా బేస్ లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియని పరిస్థితి, లర్నింగ్ అవుట్కమ్స్ ఏంటో మానిటర్ చేసుకునే పరిస్థితి లేకుండా. సో మన ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభించాం. నేను డిపార్ట్మెంట్ లో పదే ఒక మాట చెప్పాను, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా మన సొంత పాపనో బాబు ఉంది, వాళ్ళ జీవితం ఆ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అది గుర్తు పెట్టుకుని మీరు నిర్ణయం తీసుకోండి. డిఓలు అయి ఉండొచ్చు, ఏపీసీలు అయి ఉండొచ్చు, ముఖ్యంగా నేనే నియర్లీ పాలసీ మేకర్స్, ఇంప్లిమెంటేషన్. బట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన పిల్లలు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ భవిష్యత్ ఆధారపడి. ఎప్పుడు ఏ పాలసీ మ్యాటర్ అయినా, ఏ నిర్ణయం అయినా సెక్రటరీ గారు చెప్పేది, కమిషనర్ గారు చెప్పేది, పిల్లల్ని మన సెంటర్ ఆఫ్ యూనివర్సిటీ పెట్టి ఆలోచించండి.